సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుపతి శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ లో సిట్ బృందం భేటయింది. కల్తీ నెయ్యి ఆరోపణలపై విచారణ ప్రారంభించింది సిట్ బృందం. టీటీడీ మార్కెటింగ్ అధికారులతో సిట్ అధికారులు మాట్లాడారు. టీటీడీ ఫిర్యాదులను పరిశీలించారు సిట్ చీఫ్ త్రిపాఠి. ఇక శ్రీవారిని అధికారులు దర్శించుకున్నారు. సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మూర్తి మనకి లైవ్ లో డీటెయిల్స్ అందిస్తారు. మూర్తి, సిట్ బృందం భేటీ అయ్యింది. ఈ కల్తీ నెయ్యికి సంబంధించి కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. డీటెయిల్స్ అండి. కార్తీక్, తిరుపతిలో ఈ యొక్క సిట్ బృందం ఈరోజే రావడం జరిగింది. మొదటి రోజు ఏదైతే యొక్క కల్తీ నెయ్యి జరిపారంటూ వస్తున్నటువంటి ఆరోపణలపైన పూర్తి స్థాయి విచారణ చేపట్టేందుకు సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ సిట్ బృందం ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి అతిథి గృహంలో భేటీ అయింది. ప్రధానంగా కేసుకు సంబంధించి యొక్క ఏఆర్ ఫుడ్స్కి సంబంధించినటువంటి కేసు నమోదైనటువంటి ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్లో నమోదైన అంశాలను పూర్తి స్థాయిలో వారు విచారణ చేపట్టారు. ఆ తర్వాత కొంతమంది టీటీడీ అధికారులతోనూ టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగానికి సంబంధించినటువంటి అధికారులతో కూడా ఈ యొక్క పద్మావతి అతిథి గృహంలో సిట్ బృందం విచారణ చేపట్టింది. ఆ తర్వాత నేరుగా తిరుమల శ్రీవారి ఆలయంకు వెళ్ళి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం లోపల ఉన్నటువంటి పోర్టులో లడ్డూ తయారు చేసేటువంటి ప్రాంతాన్ని కూడా పరిశీలించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో యొక్క సిట్టు బృందం విచారణ వేగవంతం చేస్తూ తన మొదటి రోజు విచారణ చేపట్టింది. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే తిరుమలలో విచారణ చేపట్టిన తర్వాత తిరిగి తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి అతిథి గృహానికి బయలుదేరి రాబోతున్నారు. మరికొద్దిసేపట్లో తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి అతిథి గృహానికి సిట్టు బృందం చేరుకోబోతోంది. కొంతమంది టీటీడీ అధికారులను, మరోవైపు ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొంతమంది ఉన్నతాధికారులను కూడా విచారించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా తిరుమల శ్రీవారి లడ్డూ విశిష్టత పైన ఒక దుష్ప్రచారం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో కోట్లాది మంది హిందువుల మనోగతానికి సంబంధించి ఈ యొక్క అంశం పైన లోతైన విచారణ జరిపి యొక్క నిజాలు నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినటువంటి సిట్టు బృందం ఏం తేల్చబోతుందనేది సర్వత్రా ఉత్కంఠగా ఉంది. మొదటి రోజైతే సిట్టు బృందం ప్రస్తుతం విచారణ కొనసాగిస్తూ ఉంది. తిరుమల శ్రీవారి ఆలయంలో కొన్ని లడ్డు తయారు చేసేటువంటి ప్రాంతాలను కూడా పరిశీలించినట్టుగా తెలుస్తుంది. తర్వాత తిరుపతి పద్మావతి అతిథి గృహానికి వాళ్ళు తిరుగు ప్రయాణం అయ్యారు. మరికొద్దిసేపట్లో తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి అతిథి గృహానికి చేరుకోబోతున్నారు. కొంతమంది అధికారులను అయితే విచారించబోతున్నారు. అండ్ మూర్తి, సిట్ పైన కూడా చాలా వరకు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక కమిటీ నిజంగా నిజ నిర్ధారణ చేస్తుందనేది కూడా ఒకవైపు అనుమానాలు రేకెత్తిస్తున్న ఈ తరుణంలో సో ఇప్పుడు జస్టిస్ జరిగే ఏమైనా అవకాశం ఉందా? ఖచ్చితంగా సిట్టు విచారణ పైన ప్రజలకైతే ఎలాంటి నమ్మకం లేదనేది చాలా సుస్పష్టమైనటువంటి అంశం. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తూనే ఉంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏదైతే నియమించినటువంటి సిట్టు బృందం వల్ల తమకు ఎలాంటి న్యాయం జరుగుతుంది, పూర్తిస్థాయి నిజాలు నెగ్గి తేల్చేటువంటి అవకాశం లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. వారు చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. సిబిఐ ద్వారా విచారణ జరిపించండి, లేదంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించడం ద్వారా ఒక పారదర్శకమైనటువంటి నిజాలు నెగ్గు తేల్చేటువంటి అవకాశాలు ఉన్నటువంటి విషయాన్ని వారు పదే తీసుకొస్తున్నారు. ఇదే విషయంలో సిట్టు పైన నమ్మకం లేదు, సిబిఐ విచారణ జరిపించాలంటూ సుబ్రహ్మణ్య స్వామి, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా సుప్రీంకోర్టులో పిల్లు దాఖలు చేశారు. వైవి సుబ్బారెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ కూడా దీనిపైన ఒక సుప్రీంకోర్టులో పిల్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సిట్ ఇచ్చేటువంటి నివేదిక పైన ఇప్పటికీ ప్రజలకు నమ్మకం లేదు. పారదర్శకత ఉండాలి అంటే, ఒక ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అంటే ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించాలి. దాని ద్వారా పూర్తి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉన్నాయని చెప్తూ ఉన్నారు. థాంక్యూ మూర్తి.